ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క శానిటరీ మహిళకి ఒక చిరు సత్కారాన్ని అందించాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇక్కడ పోలీస్ కళ్యాణ మండపంలో మన పెరేడ్ గ్రౌండ్ ఆపోజిట్లో ఉన్న ఈ మండపంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం నిత్యం ప్రజలకి సేవా కార్యక్రమాల్లో ఉంటూ మన యొక్క పారిశుద్ధ్యాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించాలి, ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్వచ్ఛ ఆంధ్రని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల్ని నిజంగా ప్రాక్టికల్గా కార్యరూపం తీసుకువచ్చే ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు శానిటరీ వర్కర్లు. కాబట్టి వారికి ఒక చిరు ప్రయత్నంగా వారి యొక్క సేవని గుర్తిస్తూ ఒక పక్కన అదేవిధంగా ఈరోజు అందులో ఉన్న మాతృమూర్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశంగా భావిస్తూ వాళ్ళని చిన్న సత్కారం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి అని అనుకున్నాము. కాబట్టి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం. ఆ డిజైన్లో భాగంగా ఈరోజు వికాస్ హాస్పిటల్స్ తరఫున ఒక మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించి దాదాపుగా 6 డాక్టర్స్తో ఈరోజు ఈ 6 విభాగాలు, అందులో ఎక్స్క్లూజివ్గా సురేంద్ర నాగులపాటి వాస్కులర్ సర్జన్ వచ్చారు, అదేవిధంగా నాగరాజు గారు కార్డియాలజిస్ట్ వచ్చారు, మరి నవీన్ గారు ఆర్థోపెడిషన్ ఉన్నారు, అదేవిధంగా మోహన్ రామ్ గారు జనరల్ సర్జన్ ఉన్నారు, ప్రభుదీప్తి గారు నెఫ్రాలజీ ఉన్నారు, అదేవిధంగా గౌతమి గారు ఫ్యామిలీ మెడిసిన్ ఉన్నారు. ఈ 6 విభాగాల డాక్టర్లు ఈ ప్రజలందరినీ, ఇక్కడ ఉన్న శానిటరీ వర్కర్లందరినీ పరీక్షించి వారికి అవసరమైన సూచనల్ని సలహాలని ఇంకేదైనా ముందుగా ఇంకా అవసరమైతే వారికి సర్జరీని లేదంటే మెడిసిన్ని అందించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా శాంపిల్స్ను కూడా తీసుకొని ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయేమో కూడా చూసే ప్రయత్నం వికాస్ హాస్పిటల్స్ వారు చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్స్ ఎండి గల్లా రామచంద్రరావు గారికి, ఈరోజు విచ్చేసిన వికాస్ హాస్పిటల్ సిఇఓ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదేవిధంగా మన మహిళలు, మన అమ్మలు అయిన శానిటరీ వర్కర్లు ఇక్కడ విచ్చేసిన వారందరికీ చిరు సత్కారాన్ని అందిస్తాము అని అనుకున్నప్పుడు చీరలు, అదేవిధంగా వారికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మా ముఖ్య అతిథి అయిన మయూర్ అశోక్ గారు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన మయూర్ అశోక్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఈరోజు తల్లి లేని ఇల్లు ఎలాంటిదో, శానిటరీ వర్కర్ లేని వీధి అలాంటిదే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే నిత్యం మన అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న శానిటరీ ఉమెన్ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రజలందరికీ, మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా మహిళామణులు, మా మహిళా క్యాడర్ అంతా కూడా 2 రోజుల నుంచి ఎంతో శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి అడగగానే వచ్చిన మా సోదరులు మన్నవ్ మోహన్ కృష్ణ గారికి, తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి, సంజీవ్ గారికి, అదేవిధంగా ఈరోజు కనకాచారి మా అబ్జర్వర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, మా జనసేన నాయకులు ఆళ్ల హరి గారు కూడా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు.